నమస్తే. రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలలో ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ల దందా అంతా ఇంత లేదు. బాచ్పల్లిలో ఉన్నటువంటి విఎన్ఆర్ విజైట్లో సీట్ల దందా కోట్ల రూపాయలకు పడగలెత్తిందని చెప్పేసి పలు ఆరోపణలు చేస్తున్నటువంటి విద్యార్థి సంఘాల యూనియన్ లీడర్లు, అదే కాకుండా ఆ కళాశాలలో ఒక్కొక్క అడ్మిషన్కి 25 లక్షల నుంచి 30 లక్షల వరకు డొనేషన్లు వసూలు చేశారనేది ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆరోపణలే కాదు, అది వాస్తవం. మరి ఆ విఎన్ఆర్ విజైటీలో జరిగినటువంటి సంఘటన పైన ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్ చూస్తే, విఎన్ఆర్లో సీట్ల దందా, బి కేటగిరీ సీట్లు కేటాయింపులో గందరగోళం, డబ్బులకు సీట్లు అమ్ముడుకున్నారని స్టూడెంట్స్ యూనియన్స్ ఆందోళన. ప్రగతి నగర్లోని విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ కళాశాలలో శనివారం బి కేటగిరీ సీట్ల విషయంపై పేరెంట్స్, స్టూడెంట్స్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ 2500 సీట్లు ఉన్న కళాశాలలో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఉంది. ప్రిన్సిపల్, డైరెక్టర్ ఇద్దరు కలిసి బ్రోకర్ కన్సల్టెన్సీల ద్వారా సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోటా 680 సీట్లను మెరిట్లో సంబంధం లేకుండా ఒక్కొక్క బ్రాంచ్కి ఒక రేటును ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎస్సి దాని అనుబంధ గ్రూపులకు 25 లక్షలకు గాను ఒక సీటు, ఇతర కోర్సులకు 15 లక్షల చొప్పున అమ్ముతున్నారని మండిపడ్డారు. దోపిడీని ప్రశ్నించి అర్ధరాత్రి అడ్మిషన్లు చేస్తున్న క్రమంలో పురుషుల వసతి గృహం, మహిళా వసతి గృహం, మేనేజ్మెంట్ కళాశాలల స్పోర్ట్స్ కాంప్లెక్స్లలో గంటకు ఒక చోట అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడంపై నిలదీశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులపై బౌన్సర్లతో దాడులకు దిగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాలలో ప్రిన్సిపల్ కానీ, డైరెక్టర్ కానీ అందుబాటులో ఉండకుండా కేవలం ఫోన్లోనే అందుబాటులో ఉంటూ ఎక్కువ డబ్బులు చెల్లించిన వారికి మాత్రమే అడ్మిషన్లు చేస్తుండడం దుర్మార్గపు ఆలోచనని తల్లిదండ్రులు వాపోయారు. సీట్లు అమ్ముకోవడంతో ప్రతిభ కలిగిన నిరుపేద మధ్యతరగతి విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని స్టూడెంట్స్ యూనియన్స్ నాయకులు తెలిపారు. ఇంత జరుగుతున్నా జేఎన్టీయూ అధికారులు కానీ, ఉన్నత విద్యాశాఖ అధికారులు కానీ స్పందించడం లేదని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాచుపల్లి సిఐ సతీష్ కుమార్ విద్యార్థి సంఘాల నాయకులతో కళాశాల యాజమాన్యంతో మాట్లాడి గొడవ సద్దుమణిగేలా చేశారు. కార్యక్రమంలో లింగం, బొడ్డుపల్లి, మన అశోక్ యాదవ్ తదితరులు విద్యార్థి నాయకులు పాల్గొన్నారని చెప్పేసి శీర్షిక రావడం జరిగింది. వాస్తవానికి ఈ బాచ్పల్లిలో ఉన్నటువంటి విఎన్ఆర్ విజైటీలో ఇష్టానుసారంగా అడ్మిషన్లను అమ్ముకొని కోట్ల రూపాయలకు పడగలెత్తారు. కానీ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు మాత్రం యూజీసీ పే స్కేల్స్ 7వ వేతన సంఘ జీతాలు మాత్రం చెల్లించడం లేదు. తాత్కాలిక జీతాలు చెల్లిస్తూ కాలం వెల్లదీస్తున్నటువంటి విఎన్ఆర్ విజైటీ కళాశాల మరి అటు ఉద్యోగులకు వేతన సంఘ జీతాలు చెల్లించకపోవడం, ఉద్యోగులకు సరైనటువంటి వసతులు కల్పించకపోవడంలో విఫలం. అదేవిధంగా విద్యార్థుల నుంచి పీడ్చి పిప్పి చేస్తూ లక్షల రూపాయలు డొనేషన్లు చేసుకున్నటువంటి విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టి ఆ కళాశాలపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.